డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కౌటిల్య. 1948 తర్వాత నిజాం రాజ్యంలో జరిగినట్టు పరిపాలనా విధానాన్ని గురించి ఈ లెసన్లో మనం చెప్పుకుంటున్నాం. 1948 దగ్గర నుంచి 1952లో ప్రజాప్రభుత్వం ఏర్పడేంత వరకు ఇద్దరు వ్యక్తులు పరిపాలించారు. వారిలో జేఎన్ చౌదరి మిలిటరీ గవర్నర్. ఆయన 18 సెప్టెంబర్ 1948 నుండి 1/12/1949 వరకు పరిపాలించారు. 1/12/1949 దగ్గర నుంచి వెల్లోడి 5/3/1952 వరకు పరిపాలించారు. ఈయన సివిల్ అడ్మినిస్ట్రేటర్. వీళ్ళిద్దరి కాలం సాగింది. వీళ్ళిద్దరి కాలం జరిగిన పరిపాలన విషయాలు తెలుసుకోవటం ద్వారా తర్వాత జరిగినటువంటి సంఘటనలన్నీ మనకు అర్థమవుతాయి. జేఎన్ చౌదరి మిలిటరీ గవర్నర్. ఆయన పరాక్రమం వల్లనే తెలంగాణ మొత్తం, హైదరాబాద్ రాష్ట్రం మొత్తం కూడా రాజ్యంలో ఇండియన్ యూనియన్లో కలిసిపోయింది. అందువల్ల ఆయన్నే భారత ప్రభుత్వం మిలిటరీ పరిపాలకుడిగా నియమించడం జరిగింది. ఆయన సెప్టెంబర్ 18 ఛార్జీ పుచ్చుకొని పరిపాలన మొదలుపెట్టాడు. ఈయన మంత్రివర్గంలో నవాబ్ జైన్ యార్జండ్ అని ఆయన, సివి కృష్ణారావు, తర్వాత సివిఎస్ రావు అండ్ దోండ్ రాజ్ అనేటువంటి వారిని తనకి సలహాదారులుగానండి, మంత్రులనండి వారిని తీసుకున్నారు. వారి యొక్క సహకారంతో పరిపాలన సాగించాడు. ఈయన కాలంలో ఈయన పరిపాలన చేపట్టగానే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చారు. నిజాం మీద సాగించిన సాయుధ పోరాటాన్ని వాళ్ళు విరమించలే. వాళ్ళు భారత ప్రభుత్వం మీద కూడా సాయుధ పోరాటం జరపాలని చెప్పి నిర్ణయించుకున్నందువల్ల అది ఒక పెద్ద సమస్యగా తయారైంది. రెండోది జాగీర్దారీ విధానం. ఆ జాగీర్లందరూ ఉన్నారు, చాలామంది జాగీర్లు ఉండేవాళ్ళు. వారి చేతుల్లో తెలంగాణ ప్రజలు నలిగిపోయారు అంతకుముందు. ఇక మూడవది ఏంటంటే ఆయన 200 సంవత్సరాల నుంచి అక్కడ నిజాం యొక్క పరిపాలన, ముస్లిం పరిపాలన సాగుతూ ఉంది. ఆ పరిపాలనకి భారత ప్రభుత్వానికి సంబంధం లేదు. కనుక ఇటువంటి సమస్యల్లో ఆయన 3 లక్ష్యాలని ప్రధానంగా తీసుకున్నాడు. ఒకటి ఏమిటంటే కమ్యూనిస్టులను అంతం చేసి శాంతి భద్రతను స్థాపించడం. రెండోది జాగీర్దారీ విధానాన్ని తొలగించి పేద ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించడం. 3 నిజాం పరిపాలనా వ్యవస్థను కంప్లీట్గా తొలగించి పారేసి భారతీయ పరిపాలన వ్యవస్థను ప్రవేశపెట్టి దాన్ని కంప్లీట్గా అన్ని విధాలుగా భారతీయ ప్రాంతంగా చేసి భారతదేశంలో ఏ విధమైన భేదం లేకుండా అంతర్భాగం కలిసిపోయే విధంగా చేయాలని చెప్పి 3 లక్ష్యాలు తీసుకున్నాడు ఆయన. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే కమ్యూనిస్టుల యొక్క సమస్య. కమ్యూనిస్టులు యొక్క కృషి వల్లనే నిజాం కాలంలో చాలామంది హిందువుల ప్రాణాలు రక్షించబడ్డాయి. ఆనాడు కమ్యూనిస్టులు లేకపోయినట్లయితే ఎంతోమంది వేలాది హిందువులు చనిపోయేవాళ్ళు. అటువంటప్పుడు నిజాం రజాకారులు, నిజాం పోలీసులు జరిపే అత్యాచారాలకి ఎదురు నిలిచి గ్రామాల్లో రక్షక దళాలు ఏర్పాటు చేసి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడారు. చాలా అద్భుతమైనటువంటి సేవ చేశారు వాళ్ళు. కానీ భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఉద్దేశం ఇంకొక విధంగా మారింది. కారణం ఏంటంటే కమ్యూనిస్టుల యొక్క లక్ష్యం వేరు. కమ్యూనిస్టులు హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అది దేశంలో నడిగడ్డలో ఉంది ఆ హైదరాబాద్ సంస్థానం. దాన్ని కేంద్రంగా చేసుకొని యావత్ భారతదేశాన్ని కూడా జయించి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం వాళ్ళది. అయితే భారత ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి వేసుకోవడంతో వాళ్ళ యొక్క ఆశలు కలలైపోయినాయి. కనుక వాళ్ళు ఏం చేశారంటే 1948లో కలకత్తాలో ఒక మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేశారు ఈ సమస్యని. అప్పుడు వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే ఈ సాయుధ పోరాటాన్ని భారత ప్రభుత్వం మీద కొనసాగించి మన కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపిద్దాం అని నిర్ణయించుకున్నారు. దానితో వాళ్ళు భారత ప్రభుత్వం మీద
సాయుధ పోరాటానికి దిగారు. ఇది మొదటి సమస్య, జయంత్ చౌదరి ఎదుర్కొన్న మొదటి సమస్య. ఈ సమస్యకు అతను సమర్థవంతంగా ఎదుర్కొని కమ్యూనిస్టులు అణచగలిగాడు. 50,000 సైన్యాన్ని తయారు చేశాడు. అప్పటి కమ్యూనిస్టులకు పొజిషన్ ఎట్లా ఉంది? దాదాపు 4,000 గ్రామాలు, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో 4,000 గ్రామాలు వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి. ఈ 4,000 గ్రామాల్లో 12 లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని జాగీర్దారులు మొత్తం తరిమేసి ఆ భూములు మొత్తాన్ని కూడా పేద ప్రజలకు పంచారు. దాంతో పేద ప్రజలకి కమ్యూనిస్టులు దేవుడిలా కనపడటం మొదలుపెట్టారు. దాంతో ఆ గ్రామాల్లో ఉంటున్న ప్రజలు మొత్తం కూడా, ఈ పేద ప్రజలు మొత్తం కూడా కమ్యూనిస్టులకు మారిపోయారు. కమ్యూనిస్టులకు మారిపోయేటప్పటికి వాళ్ళకి మంచి బలం వచ్చింది. అందువల్లనే అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం వచ్చింది. భారత ప్రభుత్వం సైన్యాన్ని, ఈ జయంత్ చౌదరి ఏం చేశాడంటే ఈ సైన్యాన్ని ఆ గ్రామాల మీదకి పంపాడు. వాళ్ళు తీవ్రంగా పోరాడారు, కానీ భారత సైనికుల ముందు నిలబడలేకపోయారు. అంతకుముందు అంటే ఏమిటి? నిజాం సైన్యం చాలా బలహీనమైంది, నవీన ఆయుధాలు లేవు కనుక వాళ్ళని సునాయాసంగా ఎదిరించగలిగారు, ఓడించగలిగారు. కానీ భారత సైన్యం మంచి తరిఫీదు, బ్రిటిష్ వాడి యొక్క చేతుల్లో మంచి తరిఫీదు పొందినటువంటి సమర్థవంతమైన సైన్యం వాళ్ళ ముందు ఆగలేక ఓడిపోయి ఒక్కొక్క గ్రామాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయారు. ఈ గ్రామాలు మొత్తం 4,000 గ్రామాలని చౌదరి స్వాధీనం చేసుకొని భారత ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొచ్చాడు. ఈ విధంగా కమ్యూనిస్టులు అడవుల్లోకి వెళ్ళిపోయి దాకా అతను విజయవంతంగా తన యొక్క చర్యలను కొనసాగించాడు. అంతవరకు ఇది మొదటి అచీవ్మెంట్స్, ఆయన యొక్క కాలంలో జరిగిన మొదటి అచీవ్మెంట్. తర్వాత అడవుల్లో ఏం చేశారంటే ఈ కమ్యూనిస్టులు గిరిజనుల్ని సహకారం పొందారు. ఆ రోజుల్లో గిరిజనులు చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. ఈ భూస్వాములు వీళ్ళు అక్కడికి పోయి వాళ్ళని పీడించి పిప్పి చేసి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్న భిన్నం చేసేవాళ్ళు. కనుక వాళ్ళని సునాయాసంగానే కమ్యూనిస్టులు ఆకర్షించగలిగారు. ఆ పోడు వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళకి హక్కులు ప్రసాదించి అన్నీ వాళ్ళకి కావాల్సినట్టు సహాయ సహకారాలు అందించేటప్పటికీ వాళ్ళు కమ్యూనిస్టులకి సహకారం అందించారు. అటువంటి స్థితిలో అంతవరకు వచ్చింది కమ్యూనిస్టుల యొక్క యాజిటేషన్, అంతవరకు వచ్చింది ఎరకాలలో. ఇక రెండో సమస్య జాగీర్దారుల సమస్య. దాదాపు ఆ రోజుల్లో చాలామంది జాగీర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు పేద ప్రజల్ని పీడించేవాళ్ళు. అందువల్లనే ఒక రకంగా నిజాం రాజ్యంలో పేద ప్రజలలో అవేకనింగ్ వచ్చి ఎదురు జరగడం జరిగింది. ఇది గ్రహించాడు చౌదరి. గ్రహించి వాళ్ళని తొలగించి ఆ పేద ప్రజల యొక్క రక్షణ కల్పించినట్లయితే ప్రజాభిమానం వస్తుంది ప్రభుత్వానికి అనుకున్నాడు. అనుకొని దానికి కావాల్సిన చర్యలు చేపట్టాడు. ఇక మూడోది ఏమిటంటే నిజాం ప్రభుత్వాన్ని కంప్లీట్గా తొలగించడం. నిజాం ప్రభుత్వాన్ని తొలగించడానికి ఏం చేశాడు? అప్పుడు ఆనాడు ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి అన్ని పరిపాలన విధులను తొలగించేశాడు. తొలగించేసి ఇండియాలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంతకుముందు శుక్రవారం సెలవు ఉండేది నిజాం రాజ్యంలో. ఎందుకంటే ముస్లింలు శుక్రవారం నాడు నమాజ్ చేసుకుంటారు. తర్వాత దాన్ని తొలగించి ఆదివారం సెలవుగా ప్రవేశపెట్టాడు. తరువాత ఉర్దూ రాజభాషగా ఉండేది, పరిపాలనా భాషగా ఉండేది, దాన్ని తొలగించాడు. తొలగించి ఇంగ్లీష్ పరిపాలనా విధానం ప్రవేశపెట్టాడు. ఇంగ్లీష్ ప్రవేశపెట్టేటప్పటికీ దానికి ఆధునిక రూపం వచ్చేసింది. అంతవరకు నిజాం పరిపాలన మొత్తం కూడా మధ్యయుగపు పరిపాలన రూపంగా ఉండేది. ఆధునిక రూపం సంతరించుకున్నది. అయితే ఏం జరిగిందంటే ఈ ఇంగ్లీష్లో పరిపాలన నిర్వహించడానికి తెలంగాణ ప్రజలకు ఇంగ్లీష్ రాదు. దాంతో ఏనేం చేశాడంటే ఇతర ప్రాంతాల నుంచి ఇంగ్లీషులో బాగా ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ హైయర్ పోస్టులు నియమించాడు. మద్రాస్ రాష్ట్రం నుంచి కొంతమందిని, తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి కొంతమందిని తీసుకొచ్చి నియమించాడు. ఆ విధంగా ఉద్యోగ నియామకాలలో బయట వాళ్ళ యొక్క ప్రమేయం ప్రారంభమైంది నిజాం రాజ్యంలో. ఇది ఒక ముఖ్యమైన
సంఘటనే. దీనివల్లనే ఆ తర్వాత కొన్ని చిక్కులు రావడం జరిగింది. తర్వాత ఈ ఆఫీసులు నియమించడమే కాకుండా, హైర్ పోస్టులు నియమించడమే కాకుండా చిన్న చిన్న ఉద్యోగాల్లో కూడా ఇంగ్లీషు రాదని నెపంతో తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. చిన్న చిన్న ఉద్యోగాల్లో కూడా తీసుకొచ్చి చాలామంది బయట వాళ్ళని తీసుకొచ్చి నియమించాడు. దాంతో ఒక రకంగా తెలంగాణలో పరిపాలన మొత్తం బయట వాళ్ళకి హస్తగతమైంది. ఇవి ఈయన కాలంలో జరిగిన సంఘటనలు. తర్వాత కమ్యూనిస్టుల యొక్క భయం పోయింది కాబట్టి ఇంకా మిలిటరీ పరిపాలన సాగించడం అంత సబబు కాదని చెప్పి భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే ఆయన్ని తొలగించి అప్పుడు వెల్లోడి అనేటువంటి ఐసిఎస్ ఆఫీసర్ని సివిల్ అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. ఈయన రాకతోటి మిలిటరీ ప్రభుత్వం పోయి సివిల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది, సివిల్ పరిపాలన వచ్చింది. ఈ సివిల్ పరిపాలనలో ఈయన ఏం చేశాడంటే ఆయనలాగానే కొంతమందిని తెలంగాణ వాళ్ళని తనకి సలహా కోసం తీసుకున్నాడు. వాళ్ళు బూర్గుల రామకృష్ణారావు చాలా ముఖ్యుడు, తర్వాత విబి రాజు, తర్వాత వినాయకరావు అనేటటువంటి ఇంకొక వ్యక్తిని వీళ్ళని పరిపాలనలోకి తీసుకున్నాడు. ఆయన తీసుకుని వాళ్ళ సహకారంతో పరిపాలన సాగించాడు. ఇక ఈయన కాలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వెల్లోడి పరిపాలన. క్రీశ 1949 డిసెంబర్ 1వ తేదీన మొదలైంది ఈయన పరిపాలన. ఈయన కాలంలో ప్రధానంగా జరిగిన సంఘటనలు ఏమిటాయంటే కమ్యూనిస్టు ఉద్యమం కొనసాగింది. కమ్యూనిస్టులకు ఉద్యమం కొనసాగింది కనుక వాళ్ళ మీద దాడులు చేసి ఈయన వాళ్ళని అదుపులోకి తీసుకురాగలిగాడు. ఈ కమ్యూనిస్టులు అడవుల్లో ఉండి వాళ్ళ యొక్క సహకారంతో, గిరిజనుల యొక్క సహకారంతో 1951 అక్టోబర్ వరకు పోరాడారు. ఈ లోపల చాలామంది కాకలు తీరినట్టు కమ్యూనిస్టు నాయకులు, కమ్యూనిస్టు యొక్క అనుయాయులు చనిపోయారు. మంచి క్యాడర్ని పోగొట్టుకుంది కమ్యూనిస్ట్ పార్టీ. కనుక అప్పుడు కమ్యూనిస్టులు రియలైజ్ అయ్యారు, నిజాం సైన్యం మీద అంటే సునాయాసంగా జయించాము, కానీ భారత సైన్యం మీద పోరాటానికి తమ వాళ్ళకి కాదని చెప్పి గ్రహించి అదే రకంగా కేంద్ర కమ్యూనిస్టు పార్టీ కూడా వ్యతిరేకత, భారత ప్రభుత్వానికి వ్యతిరేకత మంచిది కాదని చెప్పి సలహా ఇచ్చింది. కనుక వీళ్ళు ఏం చేశారంటే తమ యొక్క ఒపీనియన్ మార్చుకొని లొంగిపోదాం ప్రభుత్వానికి అని చెప్పి అప్పుడు కమ్యూనిస్టు పార్టీకి నాయకుడు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి ఇటువంటి వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. తర్వాత చండ్ర రాజేశ్వరరావు వీళ్ళందరూ నాయకులు, ఆ రోజుల్లో పుచ్చలపల్లి సుందరయ్య వీళ్ళందరూ కమ్యూనిస్ట్ నాయకులు. సరే వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని ఆఫ్ చేద్దామని చెప్పి నిర్ణయించి అక్టోబర్ 21, 1951 సంవత్సరంలో మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాం అని ప్రకటించారు. 1951 అక్టోబర్ 21వ తేదీన కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చారు. అయితే వెల్లోడి వాళ్ళని ఇబ్బందులు పాలు చేయలే, వాళ్ళ మీద ఆంక్షలు మొత్తం తొలగిస్తే మొత్తం అడవుల్లో ఉన్నటువంటి చనిపోగా మిగిలినటువంటి కమ్యూనిస్ట్ నాయకులు మొత్తం అడవుల నుంచి బయటకు వచ్చేసి జీవన స్రవంతులు కలిశారు. ఇది మొదటి సంఘటన ఈయన కాలంలో జరిగినటువంటి విశేషం. తరువాత జనరల్ చౌదరి మొదలుపెట్టినటువంటి జాగీర్ సిస్టాన్ని, ఈ కమ్యూనిస్టులకు లొంగుబాటు మొదటి అచీవ్మెంటు, కమ్యూనిస్టుల లొంగుబాటు మొదటి సంఘటన ఈయన కాలంలో జరిగిన సంఘటన. ఇక రెండవ సంఘటన ఏమిటి ఈయన కాలంలో జరిగిందంటే జాగీర్దారీ విధానాన్ని రద్దు చేశాడు. జాగీర్దారీ విధాన రద్దు, ఇది జనరల్ చౌదరి మొదలుపెట్టారు. ఆయన కాలం పూర్తి కాలే కనుక ఏం చేశాడంటే జీవో ఇష్యూ చేసి దాన్ని కంప్లీట్గా రద్దు చేశాడు. ఆనాటికి ఎంతమంది జాగీర్లు ఉన్నారు?
తెలంగాణలో దాదాపు 25,000 మంది జాగీర్దారులు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆధీనంలో 600 పైచిలుకు గ్రామాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. ఉండి ఆ భూములన్నిటికీ వాళ్ళు ప్రభువులు. కనుక ఆ భూముల్లో పనిచేసే పేద రైతులు మొత్తం నానా బాధలు పడుతూ ఉండేవాడు. ఈ జీవోతోటి జాగీర్ విధానం రద్దయిపోయి ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజలు విముక్తి చెందారు. విముక్తి చెంది ఎవరు సాగు చేసే భూములకి వాళ్లే అధిపతులైపోయారు. అధిపతులైపోవడానికి పేద ప్రజానికి మొత్తం చాలా సంతోషించి వాళ్ళు భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చేశారు. అంతవరకు వాళ్ళు కమ్యూనిస్టులుగా కూడా ఉండేవాడు, కమ్యూనిస్టుల యొక్క సింపథైజర్గా ఉండేవాడు. ఆ భావాన్ని కూడా మార్చుకొని వాళ్ళు ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ఒక మంచి పరిణామం జరిగింది. దాంతో ఆ సమస్య కూడా పోయింది. కమ్యూనిస్టులు బలహీనపడటానికి కూడా ఒక కారణం అదే. ఆ జాగీర్దారీ విధానం రద్దు చేయడమే ఇంకొక కారణం. తర్వాత వెనకాలం ఇంకొకటి ఏం చేశాడంటే కౌలుదారీ చట్టం కూడా చేశాడు. కౌలుదారులు చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు తెలంగాణలో. ముఖ్యంగా కౌలు చేసేటట్లయితే ఆంధ్ర ప్రాంతంలో కౌలు నిర్ణయం ఒక రకంగా, తెలంగాణలో కౌలు నిర్ణయం ఇంకొక రకంగా ఉండేది. ఆంధ్ర ప్రాంతంలో ఒక యజమాని తన భూమిని కౌలుకి ఇస్తే ఏం చేసేవాడంటే తనకి ఒక 10 బస్తాలు 15 బస్తాలు ఇవ్వు, భూమిని చేసుకొని మిగిలినటువంటి ఫలసాయన మొత్తాన్ని అనుభవించు అని చెప్పి అంటుంటా. అటువంటి పద్ధతి అక్కడ ఉండేది. కానీ ఇక్కడ అట్లా కాదు. యజమాని ఏం చేశాడంటే 10 బస్తాలు నీకు ఇస్తా, నా భూమి సాగు చేయి అంటాడు. సపోజ్ 40 బస్తాలు పండి అనుకోండి, అంటే 10 బస్తాలు చేసిన వాడికి 30 బస్తాలు యజమానికి పోతాయి ఇక్కడ. కానీ అక్కడ అదే పరిస్థితి అయితే 40 బస్తాలు పండితే 30 బస్తాలు కౌలు చేసేవాడికి పోతాయి, 10 బస్తాలు యజమానికి పోతాయి. అక్కడ అటువంటి తేడా ఉంది ఇక్కడ. కనుక కౌలు చేసేటువంటి వ్యక్తులు వాడు చేసేటువంటి కష్టానికి తగిన ఫలితం రాక అనేక బాధలు పడుతూ ఉండేవాళ్ళు. అంతేకాదు ఆ కుటుంబం జరక్క అప్పులు పాలయ్యేవాళ్ళు. అప్పులు పాలై ఆ రోజుల్లో ఆ అప్పు తీసుకుంటే వడ్డీ సిస్టమ్ ఎట్లా ఉండేది అంటే అక్కడ 100% 100% వడ్డీ కట్టాలి. ధాన్యమే ఎక్కువ అప్పు బదులు తీసుకుంటూ ఉండేవాడు. ఒక ధాన్యం బస్తా బదులు తీసుకుంటే సంవత్సరం అయ్యేటప్పటికి బస్తాకి బస్తా చెల్లించాలి. ఒక 10 రూపాయలు అప్పు చేస్తే 10 రూపాయలకి 10 రూపాయలు చెల్లించాలి. ఈ విధంగా 100% తోటి వడ్డీ ఉండి వాళ్ళ యొక్క ప్రాణాలు తీస్తూ ఉండేది. దీన్ని నాగు వడ్డీ అనేవాళ్ళు. నాగు వడ్డీ, నాగు వడ్డీ అనే పద్ధతి ఉండేది అక్కడ. దాంతో రైతులు నలిగిపోయేవాళ్ళు. వడ్డీ చెల్లించకపోయినా, బాకీ చెల్లించకపోయినా వాడిని బానిసలుగా చూసేవాడు. అక్కడ వెట్టి చాకిరీ అనే ఇంకో పద్ధతి కూడా ఉండేది. అక్కడ వెట్టి చాకిరీ, బాకీ తీర్చినటువంటి వాళ్ళని వెట్టి చాకిరీ చేయించుకునేవాళ్ళు. కొన్ని సంఘటనలు చూస్తే తెలంగాణ చరిత్రలో జీవితం మొత్తం కూడా వెట్టి చాకిరీ చేసిన బాకీలు తీరిన సంఘటనలు ఉన్నాయి. ఆ విధంగా ప్రజలు నలిగిపోతూ ఉండేవాళ్ళు. కనుక ఈ యొక్క విషయాల్ని పరిగణలోకి తీసుకొని వెల్లోడి ఈ కౌలుదారి చట్టం చేసి ఏం చేశాడంటే కౌలు నిర్ధారి చేసే వాళ్ళకి కొన్ని హక్కులు కలిగించాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యజమానులు వాళ్ళు ఇష్టం వచ్చి తీసిపారేయడానికి వీల్లేదని, ఇష్టారాజ్యంగా కౌలు వసూలు చేయడానికి వీల్లేదని కొన్ని సంస్కరణలు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిపాదించినప్పటికీ వాళ్ళు బయటపడి సంతోషించారు. ఆ తర్వాత ఈయన కాలంలోనే భూదానోద్యమం ప్రారంభమైంది. భూదానోద్యమం దీన్ని ప్రారంభించిన వాడు గాంధీ గారి శిష్యుడు వినోబా భావే. ఈ వినోబా భావే ఈ హైదరాబాద్ రాష్ట్రం వచ్చి కాకతాళీయంగా ఏదో ఎవరైనా భూమిని దానం చేయండి అయ్యా, చాలామంది పేద ప్రజలు అల్లాడిపోతున్నారు, ముఖ్యంగా హరిజనులు లాంటి వాళ్ళు భూమి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఎవరైనా దానం చేస్తే వాళ్ళకి ఇచ్చేటట్టు వాళ్ళు కూడా ఆర్థిక పరిస్థితి బాగుపడి సుఖపడతారు అని ఆయన ఒక ఉపన్యాసం చేశాడు. దీనికి పోచంపల్లి అనే గ్రామంలో ఒక పెద్ద రైతు ఆకర్షితుడై అప్పుడప్పుడు 100 ఎకరాలని దానం చేశాడు. ఈ విధంగా ఒక కొత్త రకమైన ఉద్యమం తెలంగాణలో వచ్చింది. ఆయన దాంతో స్ఫూర్తి పొంది చాలామంది రైతుల దగ్గర భూమిని పొంది
ఇది పేద ప్రజలకు పంచి ఒక కొత్త ఉద్యమాన్ని సాగించాడు. దీంతో తెలంగాణ మొత్తం కూడా ఒక కొత్త రకమైనటువంటి స్ఫూర్తి వచ్చి ఇది మిగతా ప్రాంతాలు కూడా ఆకర్షణ. ఆ భూదానోద్యమం కూడా ఈయన కాలంలోనే జరిగింది. ఇవి ప్రధానంగా ఈయన కాలంలో జరిగిన సంఘటనలు. ఇక ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ విషయానికి వచ్చేటట్లయితే ఈయన ఈ జేఎన్ చౌదరి యొక్క పరిపాలనా విధానాన్ని కొనసాగించాడు. ఈయన కేరళవాడు, జేఎన్ చౌదరి బెంగాలీవాడు. ఆయన బెంగాల్ నుంచి ఎవరిని తీసుకురాలేదు, కానీ ఈయన మాత్రం కేరళవాడు కాబట్టి కొంతమంది కేరళ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నించాడు. సరే, చాలామంది అంత దూరం మేము రాలేమని చెప్పి అన్నందువల్ల మద్రాసు నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి తెలుగు వాళ్ళని, కొంతమంది తమిళ వాళ్ళని తీసుకొచ్చి నియమించాడు. నియమించినందువల్ల ఏం జరిగింది, జేఎన్ చౌదరి కాలంలో ప్రారంభమైనట్టు వలసలు, బయట వాళ్లకు వలసలు ఎక్కువైపోయినాయి. ఈయన కాలంలో ఎక్కువైపోయి దాదాపు చాలా డిపార్ట్మెంట్లో ఉద్యోగులుగా చేరిపోయారు బయట వాళ్ళు. ఈ విధంగా ఈ ఇద్దరి కాలంలో ముఖ్యంగా బయట వాళ్ళని పరిపాలన విధానంలో బయట వాళ్ళని తీసుకొచ్చి ప్రవేశపెట్టినందువల్ల ఆ తర్వాత చాలా పెద్ద సమస్యలు వచ్చి పెద్ద ఉద్యమం జరిగింది. ఇవి ఈయన కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు ఈ రెండు పరిపాలన కాలంలో. ఇక 1952 మార్చిలో జనరల్ ఎలక్షన్లు జరిగినాయి. అదే మొట్టమొదటి సారస్వత ఎన్నికలు భారతదేశంలో. అప్పటికి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఎన్నికలు జరుపుకుందామని చెప్పి ఎన్నికలు జరిపారు. దాంతో ఏం జరిగిందంటే అక్కడ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించింది. సాధించిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడయ్యాడు, 6 మార్చ్ 1952లో ఆయన పదవి స్వీకారం చేశాడు. పదవి స్వీకారం చేయగానే దాంతో ఈ ప్రభుత్వాలన్నీ పోయి ప్రజాప్రభుత్వంతో కూడిన పరిపాలన వ్యవస్థ అమల్లోకి వచ్చింది. బూర్గుల రామకృష్ణ గారి పరిపాలనలో చాలా విశేషాలు జరిగినాయి. అవి నెక్స్ట్ లెసన్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.